ఎందుకంటే అవి చాలా స్పీడ్గా తప్పించుకుంటున్నాయి. వాటిని పట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇక్కడ ఒక పెద్ద నాగుపాముకి సంబంధించి కుబుసం ఉంది, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి. ఈరోజు ఏ పని లేదు, ఏ పని పాట లేక ఇలాగా పొలాల వైపు వచ్చాము నేను మా ఫ్రెండ్. ఇక్కడ నేను మీకు ఒక రకమైన ఫ్రూట్స్ చూపిస్తాను చూడండి. ఇవి ఈ సమ్మర్లోని మామిడి పళ్ళు ఎంత ఫేమస్సో ఇక్కడ ఇప్పుడు నేను చూపించబోయే ఫ్రూట్స్ కూడా అంతే ఫేమస్ అనమాట. ఈ ఎదురున్నాయి, చూపిస్తాను. ఇవి మీరు చూసే ఉంటారు, కానీ కొంతమందికి అయితే తెలీదు. చాలామందికి ఆల్మోస్ట్ తెలీదు అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇవి బాగుంటాయి, తింటే బాగుంటాయి. చాలా అంటే గింజ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మన హెల్త్కి, మన స్టమక్లో ఉన్న పురుగులు కానీ, లేదంటే మనం ఇప్పుడు యాక్సిడెంటల్గా మన పొట్టలోకి హెయిర్ కానీ అలాంటిది వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే మొత్తం మన పొట్టను అంతటిని అది శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ ఫ్రూట్స్ అనమాట ఇవి. యాక్చువల్గా వీటిని బెర్రీస్ అని వచ్చేమో, చిన్న చిన్న సైజులో ఉంటాయి, అందుకని చెప్పేసి బెర్రీస్ అని అనొచ్చు నాకు తెలిసి. మా తెలుగులో అయితే కనుక వీటిని, ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగో నేను చెప్పిన ఫ్రూట్స్ ఇవే, చూసారా? చూడండి ఎంత బాగున్నాయో, నిగనిగలాడిపోతున్నాయి. చూసారా, బాగున్నాయి కదా. వీటిని ఈతపళ్ళు అంటారనమాట, ఈతకాయలు అంటారు వీటిని. మరి ఇంగ్లీష్లో ఏమంటారు అనేది నాకైతే తెలీదు. అంటే గూగుల్లో టైప్ చేసి చూశాను కూడా, వాటిని ఏమంటారు అనేది తెలియలేదు. కానీ నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడిని ఈ ఫ్రూట్స్ని. ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు. ఇప్పుడు అవి కోసుకుందామంటే అవేమో కొన్ని పండినాయి, కొన్ని పండలేదు. ఇంకెందుకులే అని చెప్పేసి కోయలేదు. లాస్ట్ టైము ఇటువైపు వచ్చినప్పుడు దాని నిండా చాలా గుత్తులు ఉన్నాయి, గుంపు చాలా ఉన్నాయి, ఇలా చాలా గెల్లు ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు ఎవరో కోసేసారు, ఒకటే కనిపిస్తుంది. అటువైపుకి ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే వాటిని కోయటం కొంచెం కష్టం. వాటికి ఉన్న ఆకులు సూదుల్లా గుచ్చుకుంటాయి. కానీ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సూపర్ ఉంటాయి ఫ్రూట్స్. అంటే ఎలా ఉంటాయంటే కొంచెం కొంచెం తీయగా, కొంచెం వగరుగా ఆ టైప్లో ఉంటాయి. వాటి స్కిన్ అనేది చాలా తిన్నగా ఉంటుంది, గింజ ఎక్కువ ఉంటుంది ఆ పండు నిండా. కానీ టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. టేస్టీ అండ్ హెల్దీ, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్స్ని, ఈ కాయల్ని చూసారా లేదనేది కామెంట్ చేసి చెప్పండి. అసలు ఇంగ్లీష్లో ఏమంటారు అనేది నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే మా ఫ్రెండ్ ఇటువైపు చూడండి, ఇక్కడ చిన్న బోధ ఉంది, చూసారా? చిన్న పంటకాలం అన్నమాట ఇది. ఇందులో అక్కడక్కడ చేపలు కూడా ఉన్నాయి. ఇవ్వండి, మీకు కనిపిస్తున్నాయి లేదో, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ ఉన్నాయి లేదు చూద్దాం. నాచు ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇవ్వండి, ఇంకా ముందుకెళ్ళాడు మా వాడు. ఎక్కడికి వెళ్ళాడు మరి, నేను వెళ్తాను. మన బైక్ అక్కడ ఉంది. ఇదిగోండి, ఇలా వెళ్ళాడు ఇంకా ఎదురుకి. అటువైపు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇంకా వెళ్దాం.
చాలా ముందుకు వచ్చాను. ఇక్కడ ఉన్నాడు మా వాడు, మా ఫ్రెండ్. ఇక్కడ ఈ బోధులోని అంటే ఈ పంట కాలువ, ఈ చిన్న పంట కాలువలోని కొరమీన్లు ఉన్నాయి. ఇప్పుడు అవి దొరుకుతాయా లేదా అని చూస్తున్నాడు. ఆ కొరమీన్లు దొరికితే ఒక 2-3 దొరికినాయి అంటే సరిపోద్ది లెక్క. ఇప్పుడు వాటి గురించి చూస్తున్నాడు. ఇదిగో అలాగా ఇంకా ఫ్రంట్కి వెళ్ళి ఇప్పుడే కనిపించాడు. అది ఇంకా ఎదురున్నాడు. ఇక్కడ చూడండి, ఆ పంట బోధులో, ఆ చిన్న పంట బోధులో ఉన్నాయన్నమాట ఇవి. కిందకి దిగుతాను. ఇక్కడ ఏం కనిపించట్లేదు కానీ చేపలు అయితే ఉన్నాయి. గొరకలు మీకు తెలిసే ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. నాటు గొరకలు అనమాట అవి, చాలా బాగుంటాయి. కూర వండుకుంటే అదిరిపోతాయి అన్నమాట. మామూలుగా ఉండవు, పులుసు పెట్టుకోవాలి. కొరమీన్ ఏమో ఎగురు. కొరమీన్ ఎగురు మీరు ఎప్పుడైనా తిన్నారా? మామూలుగా ఉండదు కొరమీన్ ఎగురు, చాలా బాగుంటుంది. చాలా అంటే ఆ చేపే బాగా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, అది అక్కడెక్కడ ఉన్నాడు. అది అక్కడ చిన్నది కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నాడు అనమాట వాడు. ఇలా వెళ్దాము. ఇక్కడ మీకు చేపలను చూపిద్దామంటే ఒకటే కనిపించట్లేదు. ఇందాక నాకైతే చాలా కనిపించినాయి. ఉండట్టు అక్కడి నుంచి వచ్చాం మనం. అయ్యో, అటు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. కనబడుతున్నాడా? చూడండి ఎంత బాగుందో ప్లేస్. చుట్టుపక్కల ఎక్కడా కూడా మీరు నాయిస్ అనేది కనిపెట్టలేరు. ఈ గాలికి సంబంధించిన నాయిస్ తప్పితే మీకు ట్రాఫిక్ సౌండ్స్ కానీ అవేమీ వినిపించవు అన్నమాట. అంత బాగుంటుంది ఈ ప్లేస్. చూడండి ఎంత బాగుందో, చూసారా? ఇక్కడ కోతలు అయిపోయినాయి కదా, కోతలు పెద్ద పెద్ద త్రాచు పాములు కూడా ఉంటాయి. చాలా వెనమస్ అన్నమాట అవి. ఇదిగోండి, ఇందులో అన్ని చేపలే ఉన్నాయి. చివరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు బైక్ వేసుకుని రమ్మంటాడు. అక్కడికి బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ వేసుకొని వెళ్ళాలి. చాలా వేడిగా ఉంటుంది అనుకున్నాను ఈరోజు, కానీ లేదు. ఎండ చూస్తే ఎండగానే ఉంది కానీ బాగా అంత వేడి లేదనమాట. వేడి గాలులు అయితే రావట్లేదు. కొంచెం బాగుంది, అందుకనే వీడియో తీయగలుగుతున్నాను, లేదంటే చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది ఉండాలి, కంపల్సరీ. వాటర్ బాటిల్ లేదనుకో అస్సామే, దాహం ఎక్కువగా వేస్తుంది. మేము కొంచెం ఇప్పుడు షాప్స్కి వాటికి అంటే సిటీకి కొంచెం సిటీకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. అంత లోపలికి వచ్చేసాం. ఎదురుకెళ్దాం ఇంకా.
మా వాడు బైక్ వేసి రమ్మన్నాడు కదా. ఇంకా చాలా ముందుకైతే వచ్చేసాను. ఇదిగోండి అక్కడి నుంచి వచ్చాను. ఒకసారి రూట్ చూడండి ఎలా ఉందో, చూసారా? ఈ రూట్లో బైక్ వేసుకొని వచ్చాను. చూడండి ఒకసారి, దూరం నుంచి కనిపించదు అనుకుంటున్నాను నేను. ఈ రూట్ చూడండి ఎలా ఉందో. ఏమైనా కనిపిస్తుందా మీకు? ఈ రూట్లో బైక్ వేసుకొని వచ్చేసాను. ఎక్కడో ఉన్నాడు చూడండి, అదిగోండి అక్కడ ఉన్నాడు, అదిగోండి అక్కడ ఉన్నాడు. కొరమీన్లు దొరుకుతాయేమో అని చెప్పేసి చాలా ట్రై చేసాము, కానీ దొరకలేదు, అసలు దొరకలేదు. ఎందుకంటే అవి చాలా స్పీడ్గా తప్పించుకుంటున్నాయి. వాటిని పట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. ఇక్కడ ఒక పెద్ద నాగుపాముకి సంబంధించి కుబుసం ఉంది, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇదిగోండి చూసారా? ఇదంతా కుబుసమే. అమావాస్య వస్తుంది కదా, చూసారు కదా ఎంత పెద్ద కుబుసం ఉందో. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ పాము ఎంత ఉంటుంది అనేది. నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 8 అడుగులు ఉండొచ్చు, 8-7 అడుగులు ఉండొచ్చేమో. అదైతే మరి కొరమీను పడదామని అయితే ట్రై చేశాడు మావాడు, కానీ పని అవ్వలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తాను. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తే ఎప్పుడైనా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా మరిన్ని చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.